నెల్లూరు కార్పొరేషన్ వార్డుల పునర్విభజనకు బ్రేక్ పడింది. డీలిమిటేషన్ ప్రక్రియపై ఏపీ హైకోర్టు స్టే విధించింది. అభ్యంతరాలు పరిష్కరించేంత వరకు డీలిమిటేషన్ ఆపాలంటూ ఆదేశించింది. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఎంత ముఖ్యమో వార్డుల పునర్విభజన ప్రక్రియ కూడా అంతే పారదర్శకమని కోర్టు అభిప్రాయపడింది. న్యాయబద్ధతతో పాటు అన్ని వర్గాలకు సమన్యాయం జరిగేలా విభజన ఉండాలని న్యాయస్థానం సూచించింది. డీలిమిటేషన్ విధానంలో అభ్యంతరాలు ఉన్నాయని తాము మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్తే కనీసం స్పందించలేదని కార్పొరేటర్ నాగార్జున మండిపడ్డారు. అందుకే తాము ఈ నెల 15న కోర్టును ఆశ్రయించినట్లు వెల్లడించారు. ఏ ఒక్క రాజకీయ పార్టీకి అనుకూలంగా లేకుండా నిష్పక్షంగా పునర్విభజన జరగాలన్నది తమ అభిప్రాయమన్నారు. ఎన్నికల వ్యవస్థ ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలగ్గకుండా పనిచేస్తేనే ప్రజాస్వామ్యం నిలబడుతుందని వ్యాఖ్యానించారు. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో తాము నిర్వహించిన కార్పొరేషన్ ఎన్నికల్లో 54 స్థానాలకు అన్ని స్థానాలు తాము కైవసం చేసుకున్నామని గుర్తు చేశారు. దానికి జగన్ సమక్షం అభివృద్ధి కారణమని తెలిపారు. ఇక ఆ విధంగా కూటమి గెలవాలంటే తాము చేసిన విధంగా సంక్షేమం చేపట్టాలన్నారు. అయితే స్వార్థ ప్రయోజనాల కోసం అస్తవ్యస్తంగా విభజనలు చేయడంతో రిజర్వేషన్లో స్ఫూర్తి దెబ్బతింటుందని మండిపడ్డారు నాగార్జున. స్వార్థ రాజకీయాల కోసం చేపట్టిన పునర్విభజన ప్రక్రియపై త్వరలోనే ఆధారాలు బయటపెడతామని నాగార్జున హెచ్చరించారు. మంత్రి నారాయణ తన అనుచర వర్గాన్ని మేయర్గా చేసేందుకు ఇలాంటి నీచమైన రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఏదేమైనా ఇలాంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, అన్యాయాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తాను ప్రశ్నిస్తూనే ఉంటానన్నారు. ఎంత దూరమైనా పోరాడటానికి తాను సిద్ధమని హెచ్చరించారు కార్పొరేటర్ నాగార్జున. డీలిమిటేషన్ సంబంధించినటువంటి గెజిట్ని ఒక నోటిఫికేషన్ని నెల్లూరు నగర కార్పొరేషన్ విడుదల చేశారో దాని మీద ఒక డివిజన్ కార్పొరేటర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్గా నేను నా అభ్యంతరాలను, నా డివిజన్కి సంబంధించినటువంటి కొన్ని అభ్యంతరాలను అన్నింటినీ తీసుకొని స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరితో కలిసి కమిషనర్ నందన్ గారిని కలిసి మా యొక్క అభ్యంతరాలను మేము తెలియజేయడం జరిగింది. మీరు ఏ విధంగా ఈ యొక్క పునర్విభజన చేశారు సార్, కనీసం ఎవరిదైనా మాట్లాడారా, ఎక్కడైనా స్థానిక సమస్యలని పరిగణలోకి తీసుకున్నారని అడిగితే మేము 2011 సెన్సస్ ప్రకారం చేసామని చెప్పి ఆయన క్లియర్గా చెప్పాడు. అప్పుడు నేను ఆయన్ని మీ సమక్షంలో అడగడం జరిగింది. 2011 సెన్సస్ ప్రకారం జరిగితే కేవలం టార్గెటెడ్గా కొన్ని వార్డులు మాత్రమే, ఎక్కడైతే క్రిస్టియన్స్, మైనారిటీలు, ఎస్సీ ఎస్టీలు, బడుగు బలహీన వర్గాలు ఉన్నటువంటి ఏరియాలు, ప్రాంతాలు మాత్రమే ఎందుకు టార్గెట్ చేశారు, మిగిలిన ప్రాంతాలను ఆ విధంగా ఎందుకు విధంగా చేశారు సార్? మరి ముఖ్యంగా నా డివిజన్ సంబంధించినటువంటి ఏదైతే ఉందో దానికి సంబంధించి మీరు శ్మశాన వాటికి కావచ్చు, నా డివిజన్లో ఉన్నటువంటి బౌండరీలు కావచ్చు, అనేక రకాలుగా విభజించాల్సిన కారణాలు ఏందని అడిగితే ఆయన సరైన సమాధానం చెప్పకపోగా మీరు ఇచ్చినటువంటి అభ్యంతరాలు మేము స్వీకరిస్తాం, దీని మీద మీకు జవాబు మీకు ఇస్తామని చెప్పి నాకు చెప్పడం జరిగింది. నేను దాదాపు